విపక్ష మహిళా ఎంపీలు ప్రధానిపై దాడి చేస్తారనే సమాచారం ఉంది కాబట్టి నేనే ప్రధానిని సభకు రావద్దని చెప్పాను అంటూ స్పీకర్ ఓం బిర్లా చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి సార్. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. లోక్సభకు రాని ప్రధానిని సమర్థించే క్రమంలో ఓం బిర్లా అధికార పార్టీ ఒత్తిడికి లోనయ్యారు అంటూ కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆరోపిస్తోన్న పరిస్థితి సార్. సార్, పార్లమెంటుకు రావడానికి మోదీ భయపడుతూ ఉన్నారా? ఇప్పుడు పార్లమెంటు రాకుండా ఎన్ని రోజులు ఆగలుగుతాడు సార్? అసలు దేశ భద్రతకు తిరుగులేని నాయకత్వం అని చెప్పే మోడీ పార్లమెంట్లో భద్రత లేదని భయపడడం ఏంటి? నాకు అర్థం కాని అంశం. సో ఇది లోక్సభ స్పీకర్ విచిత్ర వాదన. ఆయన మీద దాడి, మోడీపై దాడి జరుగుతుంది. అసలు పార్లమెంట్లో మెజారిటీ సభ్యులు ఎన్డీఏ సభ్యులు, మార్షల్స్ ఉంటారు, అధికారం ఉంటుంది. ఎలా దాడి చేస్తారు? నాకు అర్థం కాని అంశం. ప్రధానమంత్రి పైన దాడి చేసే అవకాశం ఉంటుందా పార్లమెంట్లో? ఒకవేళ అదే జరిగింది అనుకుందాం, జరగకూడదు. సో అది జరిగితే నష్టం కూడా ప్రతిపక్షాలకే. ప్రతిపక్షాలు 2029 34 దాకా గెలవాయి. ఇది ఒకవేళ పార్లమెంట్లోనే మోడీ పైన ప్రతిపక్ష ఎంపీలు దాడి చేస్తే 2034 దాకా కూడా గెలవరు. గ్యారెంటీ రాసి పెట్టుకోండి. దేశం అంగీకరిస్తుందా అది దుర్మార్గాన్ని? అందులో మహిళా ఎంపీలు దాడి చేస్తారు అని చెప్తున్నారు. సో ఎక్కడికి పోతున్నారు అనేది క్వశ్చన్ కదా. సో అందువల్ల అది ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ అది. అయితే పార్లమెంటుకు భయపడి, ప్రతిపక్షాలకు భయపడి మోడీ వస్తలేడు అనేది ప్రతిపక్షాల వాదన. దట్ ఈజ్ నాట్ ట్రూ. ప్రైమ్ మినిస్టర్ మోడీ స్వభావరీత్యా ప్రతిపక్షానికి భయపడి దాక్కుంటాడా? అంత పిరికివాడా నరేంద్ర మోడీ? రాజకీయాల్లో ఆయన ఇవాళ కొత్తగా వచ్చాడా? కొత్తగా ప్రతిపక్షాలను ఎదుర్కొంటున్నాడా? మా ప్రతిపక్షాలకు అర్థం కావాల్సింది ఏంటంటే, మోడీని పర్సనల్గా టార్గెట్ చేస్తే రాజకీయంగా లాభపడతామని భ్రమలో ఉన్నారు. అనేక సార్లు ప్రూవ్ అయింది. ఇది రాంగ్ స్ట్రాటజీ అని. నేను నరేంద్ర మోడీని పర్సనల్గా అటాక్ చేసిన ప్రతి ఎన్నికలోనూ ప్రతిపక్షాలు ఓడిపోతున్నాయి. అయినా మోడీని పర్సనల్గా టార్గెట్ చేస్తూ మోడీ భయస్థుడు, మోడీ దేశ భద్రతను తాకట్టు పెట్టాడు, మీకు జనరల్ నారవాణి పుస్తకాన్ని ఉపయోగించుకొని మోడీ రాజకీయంగా నిర్ణయం తీసుకోలేకపోయాడు కీలక సందర్భంలో. ఇలా ప్రైమ్ మినిస్టర్ మోడీని ఆయన బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసే పిచ్లో ప్రతిపక్షాలు ఎదుర్కొంటున్నాయి. అసలు ఇంతకన్నా స్ట్రాటజిక్ బ్యాంక్రప్సీ అంటారే, వ్యూహాత్మక దివాలా కోరుతనం ఇక్కడ రాజకీయాలు ఉంటుందా? మీరు రిపీటెడ్గా ప్రూవ్ అయింది. నరేంద్ర మోడీని పర్సనల్గా అటాక్ చేస్తే ప్రతిపక్షానికి లాభం జరగదు అని. స్టిల్ దే ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ పాత్. అందుకే కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం లేదు, బీజేపీ వ్యతిరేక పక్షాలు కోలుకోవడం లేదు. అసలు దేశంలో నరేంద్ర మోడీని ఇబ్బంది పెట్టే ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఉదాహరణకు సోయాబీన్ అమెరికా నుంచి కొనటానికి మోడీ ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ దేశంలో 40 లక్షల సోయాబీన్ రైతులు ఉన్నారు. ఈ సమస్యను తీసుకొని పార్లమెంటును కుదిపేస్తే మోడీ ప్రభుత్వం కదలలేదు, మెదలలేదు కదా. పత్తి రైతుల విషయాన్ని తీసుకొని పార్లమెంటును కుదిపేస్తే నిలబడుతుంది కదా. ఇవాళ అప్పుడు డ్రైడ్ డిస్టిల్డ్ గ్రెయిన్ సాల్యుబుల్స్ DDGS అని నిన్న కూడా నేను చెప్పాను. సో దీన్ని ఎనిమల్ ఫీడ్, దీన్ని అనుమతించారు. సో ఇది మీకు పెద్ద ఎత్తున జెనెటికల్లీ మాడిఫైడ్ ఫీడ్ ఇండియాలో ఎంటర్ కాబోతుంది. ఇది దేశ ప్రజల ఆహార భద్రతను ప్రమాదంలో పడేస్తుంది, రైతులకు అన్యాయం చేస్తుంది. దీనిపైన మోడీని ఎదుర్కొంటే లాభం వస్తుంది. అలాగే మీకు ఇప్పుడు రెడ్ సోరోగ్రామ్ నిల్వ చేస్తామన్నారు. 80 లక్షల హెక్టార్లలో భారతదేశంలో రెడ్ సోరోగ్రామ్ పండుతోంది. అది నష్టం అవుతుంది. H1B వీసాల పైన అసలు ఒప్పందంలో మాట కూడా లేదు. ఇలా బీజేపీకి ఓటు వేసే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అది చాలా ఎమోషనల్ ఇష్యూ. నిన్న మనం మాట్లాడుకుందాం మళ్ళీ. పీయూష్ గోయల్ అసలు H1B వీసాలను మేము చర్చించలేదు, అసలు అది ఇష్యూనే కాదంటాడు. సో H1B వీసాల పైన పార్లమెంటు దద్దరిల్లితే లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలు రాహుల్ గాంధీ నాయకత్వానికి జేజేలు పలుకుతాయి, మోడీని ప్రశ్నిస్తాయి. ఇవన్నీ వదిలేసి దేశ భద్రత విషయంలో మోడీని వీళ్ళు ఎదుర్కొంటారట. అది బీజేపీ వాళ్ళకి చాలా ఫేవరబుల్ పిచ్ అది. సో బీజేపీ వాళ్ళు బ్రహ్మాండం. ఇప్పుడు మీకు యువర్ స్పిన్ బౌలింగ్ను బాగా ఎదుర్కొనే బ్యాట్స్మెన్ మీరు. నేను క్యాప్టెన్ అయితే మీకు ఎవరిని పెడతాను బౌలర్గా? రవిశంకర్ ఈజ్ గుడ్ ఎట్ స్పిన్ హ్యాండ్లింగ్, స్పిన్ అనుకుందాం. నేనేం పెడతాను? మీడియం పేసర్స్ను, ఫాస్ట్ బౌలర్స్ పెడతాను. అవునా కదా? పోనీ నా టీంలో మీడియం పేస్ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్ లేకపోతే కనీసం మీరు ఆఫ్ స్పిన్ బాగా ఆడతారా, లెగ్ స్పిన్ బాగా ఆడతారా చూసి మీరు ఆఫ్ స్పిన్ బాగా ఆడేటంటే మీకు లెగ్ స్పిన్ అని పెడతాను. నేను ఇంత కామన్ సెన్స్ కదా ఇది.
లేదు మీరు బాగా మీడియం పేస్ బౌలర్లను ఉతికి ఆరేసే బ్యాట్స్మెన్ అనుకోండి, నేను వెంటనే ఏం చేస్తాను, స్పిన్నర్లను దించుతాను. మీరు బ్యాటింగ్కి వచ్చారంటే స్క్రీన్ పైకి వెంటనే నేను నెక్స్ట్ ఓవర్ నుంచి స్పిన్నర్లను దించితే మీరు ఇబ్బంది పడతారు. సో అంటే మనం ఎవరికి బౌలింగ్ చేస్తున్నాం, వాళ్ళు ఏ రకమైన పిచ్కు ఈజీగా బ్యాట్ చేస్తారు, ఎలాంటి బాల్స్ అనేది ఆలోచించాలి కదా. సో నరేంద్ర మోడీ ఇస్ గుడ్ ఎట్ 2 థింగ్స్. ఒకటి, దేశ భద్రత, నేషనలిజం అనేది బీజేపీకి, మీకు కాంగ్రెస్ నరేంద్ర మోడీకి వెన్నతో పెట్టిన విద్య. దాని మీద ప్రతిపక్షాలు ఆయన ఎదుర్కోవాలనుకుంటే అడ్రస్ లేకుంటే ఓడిపోతారు. అది సాధ్యమే కాదు. దాని మీద పట్టుకున్నారు. ఇప్పుడు ఆ చైనాకు జో ఉచిత్ ఐ హో కరో అని మోడీ అన్నాడు అనే ఒక డైమెన్షన్ పట్టుకొని అటాక్ చేస్తే మొదలు పెడుతున్నారు. సో మీకు రెండవ ఉదాహరణ, మోడీని పర్సనల్గా అటాక్ చేస్తే మోడీ చాలా సింపుల్గా దాన్ని విక్టిమ్ తీసుకుంటాడు. మీకు గతంలో ఉదాహరణకు ఉంది 2019 ఎలక్షన్స్ అప్పుడు చౌకీదార్ చోర్ హై అని రాఫెల్ కుంభకోణాన్ని రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లాడు. చౌకీదార్ చోర్ హై అంటే రాఫెల్ కుంభకోణం నిజం, చౌకీదార్ చోర్ హై అంటే జనంలోకి వెళ్ళాలి, కానీ వెళ్ళలే. నరేంద్ర మోడీ ఏం చేశాడు, దాన్ని మైహూ చౌకీదార్ అని చెప్పి పెద్ద పిలిపిస్తే లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు మీకు మైహూ చౌకీదార్ అని స్టేటస్లు పెట్టుకున్నారు. అంటే దట్ ఈస్ ద మోడీస్ కెపబిలిటీ. తన పైన వ్యక్తిగత దాడి చేస్తే దాన్ని దేశ ప్రజల సానుభూతి పొందడంలో మోడీ సిద్ధాస్తుడు. మూడోది, మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజల్లో కూడా మోడీ వ్యక్తిగతంగా మోడీని విమర్శించరు. బికాజ్ ఆయన బ్యాక్గ్రౌండ్ రీత్యా కావచ్చు, ఇప్పుడు ఆయన ఏమి ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి తండ్రులు, తాతలు, నానమ్మల వల్ల చలవ వల్ల నాయకుడు కాలే, జనం నుంచి వచ్చిన నాయకుడు. ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకగా జీవితం మొదలుపెట్టాడు, కుటుంబం కూడా లేదు, సొంత కుటుంబం లేదు. ఇలాంటి నేపథ్యం ఉన్న లీడర్ను మీరు పర్సనల్గా అటాక్ చేస్తే అది సాధ్యమవుతుందా? ఈ చిన్న స్ట్రాటజీ తెలియక అపోజిషన్ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన సోయాబీన్ రైతుల ఇష్యూను, రెడ్ సోగ్రామ్ పైన, ఎనిమల్ ఫీడ్ పైన, H1B వీసాల పైన పార్లమెంట్ దద్దరిల్లేలా చేస్తే అసలు బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆ తెలివి వీళ్ళకి లేదు. దాన్ని మంచిగా మోడీ ఉపయోగించుకుంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఈ అంశాలు ఏమనెత్తితే ఏమని సమాధానం చెప్తారు? ఇప్పుడు పీయూష్ గోయల్ రష్యన్ ఆయిల్ కొనడం ఆపారా అన్నాడు. అంటే నాకు తెలియదు, ఫారిన్ మినిస్టర్ అన్నాడు అంటాడు. మీకు నవికా కుమార్ ఇంటర్వ్యూలో ఫైనాన్స్ మినిస్టర్ను ట్రేడ్ డీల్ గురించి అయితే నాకు వివరాలు తెలియదు అంటారు. ఇది చాలాదా మోడీని రికార్డంలో పెట్టడానికి? అయ్యా మీ ఫారిన్ కామర్స్ మినిస్టర్కి రష్యన్ ఆయిల్ తెలియదు, మీ ఫైనాన్స్ మినిస్టర్కి యుఎస్ ట్రేడ్ డీల్ జరగదు, మరి ఇది మీరే కుదుర్చుకున్నారా ఏంటి రహస్యం అని అడిగితే ఇరకాటంలో పడతారా పడరా? ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి మీకు మోడీని ఇబ్బంది పెట్టడానికి. సో అవన్నీ వదిలేసి రోజు గందరగోళం చేస్తారు. దాన్ని మోడీ ఉపయోగించుకుంటున్నాడు. మోడీ స్వభావమే, మోడీ అనే కాదు, ఎనీ స్ట్రాంగ్ లీడర్ స్వభావం ఏంటంటే దే థింక్ దట్ దే ఆర్ అబోవ్ అకౌంటబిలిటీ. ఇప్పుడు మీకు అన్నాడు కదా నరేంద్ర మోడీ, అసలు తాను ఆయన మీద ప్రతిపక్షాలు విమర్శ కూడా చేశారు కదా, బయాలజికల్ ప్రైమ్ మినిస్టర్ కాదు ఇతను, దేవుడు పంపించిన దేవదూత అని. తనకు తాను దేవుడు ఏదో పంపించా అప్పుడేదో అని కాంట్రవర్సీ కూడా అయింది కదా. సో దట్ ఈస్ హౌ స్ట్రాంగ్ లీడర్స్ ది థింక్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నాడు, నేను ఓపెన్గా చెప్పాడు, నన్ను ఏ అంతర్జాతీయ చట్టాలు నియంత్రించలేవు, నా సొంత కాన్షియన్సే నన్ను నియంత్రిస్తుంది అని. ఐఎమ్ అబౌవ్ ఇంటర్నేషనల్ లా అని చెప్పేశారు ట్రంప్. మీరు అమెరికన్ కాంగ్రెస్ను కూడా ట్రంప్ లెక్క చేయడం మీరు చూడండి. సో ఎనీ స్ట్రాంగ్ మెన్ లీడర్స్ యొక్క పర్సనాలిటీ, వాళ్ళ పొలిటికల్ సైకాలజీ అలా ఉంటుంది. నరేంద్ర మోడీ పొలిటికల్ సైకాలజీ అంటే డజంట్ వాంట్ టు ఫేస్ స్క్రూటినీ, ఈ డజంట్ వాంట్ టు ఫేస్ అకౌంటబిలిటీ. ఇది బేసిక్ ప్రిన్సిపల్ అన్నట్టు. మీకు ఈ ప్రిన్సిపల్ ఇవాళ కొత్త కాదు కదా. మీకు ఎప్పుడైనా నరేంద్ర మోడీ మీడియా అడ్రస్ చేసిన సందర్భాలు ఉంటాయా? ఇంప్రాంప్టివ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్, లైవ్ లో క్వశ్చన్లు తీసుకుంటారా? అసలు అమెరికా పర్యటన చేస్తే వైట్ హౌస్ ప్రోటోకాల్ ప్రకారం తర్వాత ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయాలి. ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోలే. అమెరికన్ గవర్నమెంట్ ప్రెషర్ పెడితే చివరకు 2 క్వశ్చన్లు తీసుకున్నారు, గుర్తునే ఉంటుంది. అదే డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ తో మాట్లాడింది ఇప్పటి వరకు తీస్తే 100 బుక్లు అయితే అంత మాట్లాడతాడు. మన్మోహన్ సింగ్ మౌనమునిగా చెప్పబడే మన్మోహన్ సింగ్ కూడా మీడియాతో మాట్లాడేవాడు. కానీ ఎక్కడన్నా మోడీ ఎవరితో మాట్లాడతాడు? అర్నబ్ గోస్వామితో. మోడీజీ ఆప్నే కైసే థింక్ కరే అర్నబ్జీ, ఇలా నడుస్తుంది. మీరు చూడండి మోడీ ఇంటర్వ్యూలన్నీ ఇలాగే కొరియోగ్రాఫర్ షోస్గా ఉంటాయి. లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు మీరు నన్ను లైవ్లో అడుగుతున్నారు,
నేను లైవ్ లో చెప్తున్నా, మోడీ చెప్పమండి ఎప్పుడని చెప్పిండు ఇంతవరకు చరిత్రలో? నెవర్. సో ఈ డజంట్ వాంట్ ఇట్, డజంట్ ఎక్స్పోజ్ ఇట్. నాది ఒక్కసారి కరెంట్ తో ఇలాగే పెడితే ఆయన మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఈ బాయ్కాటెడ్ ద షో, కరెంట్ టాపర్ షో. ఈ విల్ నాట్ ఫేస్ క్రిటిక్స్. మోడీ క్రిటిక్స్ ఎదుర్కోడు, మోడీ లైవ్ క్వశ్చన్లు ఎదుర్కోడు. పార్లమెంట్ లో కూడా ఇంతవరకు మీకు జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు, ఇంక్లూడింగ్ అటల్ బిహారీ వాజ్పేయి, ప్రధానమంత్రులుగా సభకొచ్చి తన సహచర ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. నరేంద్ర మోడీ విల్ నెవర్ డూ, ఓన్లీ స్పీచ్ చెల్లిపోతాడు, ఓన్లీ వన్ వే స్పీచ్ చెల్లిపోతాడు. దట్ ఈస్ ద మోడీ స్టైల్. అందువల్ల ఇప్పుడు మోడీ పార్లమెంటుకు రావడానికి ఏదో అపోజిషన్ చేసి భయపడడం కాదు, అది ఆయన వ్యూహం. ఆ వ్యూహానికి ప్రతిపక్షం అవకాశాన్ని ఇస్తుంది. అంటే కీలకమైన ఇప్పుడు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం లాంటి అంశాలు నిన్న నేను 10 ప్రశ్నలు వేశాను. సో ఎంటైర్ నీకు ఆ 10 ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు మోడీ ప్రభుత్వాన్ని. ఆన్సర్ ఉండదు చెప్పడానికి మీకు, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్, ఎవరు కాదనలేరు. మీకు సోషల్ మీడియాలో చూడండి, మీకు ఎంటైర్ రైట్ వింగ్ ఇకో సిస్టమే ప్రశ్నిస్తుంది. లెఫ్ట్ ఎకానమిస్టులు, లెఫ్ట్ డిప్లొమాట్లు, లెఫ్ట్ ఫారిన్ పాలసీ థింకర్లు కాదు, అసలు రైట్ వింగ్ థింకర్స్. నేను ఎగ్జాంపుల్తో సహా చెప్పాను. కన్వల్ సిబల్, ఫార్మర్ ఫారిన్ సెక్రటరీ, మోడీ అభిమాని. మీకు ఎంతో మంది, మీకు బ్రహ్మా చలాని ఇది రైట్ వింగ్ థింకర్. సో నిరుపమారావు, ఎక్స్ ఫారిన్ సెక్రటరీ, మొత్తం ప్రభుత్వానికి అనుకూల ఇకో సిస్టంలోనే ఇలా సీరియస్గా ప్రశ్నిస్తున్నాను. మీరు చూస్తుండండి. నేను ఇవాళ ఫిబ్రవరి 10th రోజు చెప్తున్నాను, ఇలాగే ఈ డీల్ గనక కొనసాగితే అనివార్యంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు కూడా రోడ్డు మీదకి వస్తాయి. చూడండి మీరు, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, మీకు భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్ రోడ్డు ఫస్ట్ వస్తే భారతీయ కిసాన్ సంఘ్. మీరు చూడండి, ఎందుకంటే అనివార్యం, రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అది ఫీల్డ్ మీద కనబడుతుంది. రేపు 40 లక్షల సోయాబీన్ రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తుంటే మోడీ ఊరుకుంటారా? రైతులు, మన ఆదిలాబాద్ జిల్లాలో సోయా పండించే రైతులు ఊరుకుంటారా? రోడ్డు మీదకి వస్తారు. అయితే దీన్ని కరెక్ట్గా ఛానలైజ్ చేసే సామర్థ్యం అపోజిషన్కి ఉండాలి, పార్లమెంట్లో నిలదీసే సామర్థ్యం ఉండాలి. ట్రేడ్ డీల్ పైన నాగేశ్వర్ అడిగిన 10 ప్రశ్నలు అపోజిషన్ అడగలేదు. ఈ ప్రశ్నలు నేనేమైనా ఆకాశం నుంచి విన్నా? మీడియాలో అనేక మంది నిపుణులు చెప్తున్న అంశాలు చదివే కదా నేను అడిగింది. ఇవి అడగండి మీరు. అయ్యా ఇండస్ట్రియల్ గూడ్స్ను మీరు అమెరికా ఇండస్ట్రియల్ గూడ్స్ అనుమతిస్తున్నారు. ఇప్పటికీ ఇన్వెస్ట్మెంట్ రేట్, నేను రేట్లు మీకు నిన్న ఫిగర్స్తో సహా చెప్పాను. యూపీఏ 10-year పీరియడ్లో 34.3% ఇన్వెస్ట్మెంట్ రేట్. మోడీ 11 yearsలో ఇన్వెస్ట్మెంట్ రేట్ 24.2%. 10% ఇన్వెస్ట్మెంట్ రేట్ పడిపోయింది. మీరు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చాక ఎందుకు పడిపోయిందని అడిగితే ఇరకాటంలో పడదా మోడీ ప్రభుత్వం? రూపీ ఆసియా ఖండంలోనే వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీగా ఎందుకుంది రూపీ? మీరు ఇలా రష్యన్ ఆయిల్ కొనుగోలు ఆపితే రూపీ ఇంకా దిగజారదా? అమెరికా నుంచి మీరు పెద్ద ఎత్తున $500 billion వస్తువులు కొంటే రూపీ ఇంకా దిగజారదా? చెప్పండి అని మోడీ నిలదీయాలి కదా. అది వదిలేది మోడీ ఏదో చైనాకు లొంగిపోయిండు, మోడీ వణికిపోతున్నాడు మమ్మల్ని చూసి, రాహుల్ గాంధీని చూసాడా మోడీ గజగజలాడి పార్లమెంట్ రాకుండా పోతాడని చెప్పండి. రాహుల్ గాంధీ అంటే ఇంకా 100 మంది వచ్చినా మోడీ ఫుట్బాల్ ఆడగలుగుతాడు. దట్ ఈస్ మోడీస్ కెపాసిటీ. ఇట్ ఇస్ రియాలిటీ కదా. మోడీ ఎక్కడ ఇబ్బంది పడతాడు? మీకు యుద్ధతంత్రంలో గ్రీస్లో, ఇంగ్లీష్లో పదం ఉంది అకిలీస్ హీల్ అని. అంటే అకిలీస్ అనే అతను మన కర్ణుడు లాంటి వాడు గ్రీక్ మైథాలజీలో. సో అక్కడ మీకు ఆయనకు ఒక చోట ఆయన ప్రాణం వల్లరబుల్గా ఉంటుంది. అక్కడ బాణం వేస్తేనే అకిలీస్ పడిపోతాడు. ఎందుకు మీరు మహాభారతం చదవలేదా? దుర్యోధను భీముడు ఎక్కడ కొట్టాడు చెప్పండి? తొడలం ఎందుకు కొట్టాడు? తొడల మీద భీముడికి బుర్రలే కొట్టాడా? కృష్ణుడు ఆడ ఎందుకు కొట్టమని చెప్పిండు? తెలియదా వాళ్ళకు? ఆ తొడల మీద కొడితే ఆడ వల్నరబుల్. గాంధారి మాత అందుకే కదా కృష్ణుని శాపం ఇచ్చింది. గాంధారి ఎందుకు కృష్ణుని శాపం ఇచ్చింది? నీవు ఏ రకంగా దీన్ని కూడా అందుకే ఒక వేటగాడి బాణానికి శ్రీకృష్ణ పరమాత్మ అవతారాన్ని చాలిస్తాడు కదా. మీరు మహాభారతం కూడా చదవరా? నాకు అర్థం కాదు. మళ్ళీ మహాభారతం యుద్ధతంత్రము రక్షణ రంగ అధ్యయనంలో పెట్టాలని చెప్పి మోడీ ప్రభుత్వం పెట్టింది. వీళ్ళు అపోజిషన్ వాళ్ళకి ఇది కూడా అర్థం కాదా? అయ్యా నీకు సింపుల్ కథ కదా ఇది. మీకు మహాభారతంలో దుర్యోధనుడిని ఎక్కడ కొట్టారో అక్కడ కొడితేనే దుర్యోధనుడు పడిపోయాడు కదా. నేను దుర్యోధనుడు వెంటగా పడిపోయాడా? లేకపోతే మీరు కర్ణుడు ఎప్పుడు పడిపోయాడు? అన్ని రకాల శాపాలు. మీకు గురువు ఇచ్చిన శాపం వల్ల బాణాలు గుర్తురావు. మీకు ఒక చెట్టు తల్లి ఇచ్చిన భూదేవి ఇచ్చిన శాపం వల్ల భూమిలోకి రక్తం కృంగిపోతుంది. ఇవన్నీ మనకు తెలియదు. ఒక విప్పుడు ఇచ్చిన శాపం వల్ల రథం లేకుండా పోతుంది. అన్ని శాపాలు ఏకమైతే అప్పుడు కదా. మీకు చూడండి పౌరాణిక సినిమాలు ఉంటుంది,
కర్ణుడిని చంపేశాను అర్జున్ అంటే శ్రీకృష్ణుడు అంటే నువ్వు కాదు చంపింది, కుంతి తల్లి కుంతి, విప్రుడు, భూదేవి, గురువు పరశురాముడు వీళ్ళందరూ కలిసి కర్ణుని ఆ ప్రాణాలు తీశారని చెప్తాడు. సో ఇంత క్లియర్గా మనకు పౌరాణిక కథల్లోనే ఇండికేషన్ ఉంటే రాజకీయాల్లో ఇది వాడరా, మోడీ ఎక్కడ వీకో అక్కడ కొట్టాలి. అది వదిలేసి మోడీని స్ట్రాంగ్ పిచ్ పైన కొట్టి మోడీ మాకు భయపడుతున్నాడు, పార్లమెంట్ రావాలంటే గజగజలైపోతున్నాడు, అపోజిషన్కు భయపడుతున్నాడు పార్లమెంట్ రావడానికి. ఒక వ్యూహాత్మకంగా మోడీ పార్లమెంటు తప్పించుకుంటున్నాడు. ఈ కీలకమైన సమస్యలు అంశాలను లేవనెత్తితే సమాధానం లేదు కనుక తప్పించుకుంటున్నాడు. దానికి ప్రతిపక్షాలు అవకాశాన్ని ఇస్తున్నాయి. సో ఈజ్ ఎంజాయింగ్ ఇట్.